అత్తయ్య గారికి కనిపించట్లేదు. బామా, నీ కూతుళ్ళు ఇక్కడ విగ్రహం చూసామంటున్నారు, నీ కళ్ళకు కనపడుతోందా? లేదు. అమ్మమ్మ, మేము చెప్పేది నిజం. ఇందాక విగ్రహం ఇక్కడే ఉంది, మేము కళ్ళారా చూసాము. వీళ్ళు నిజంగానే చూసారా? విగ్రహం ఎక్కడుంది? మీరు నిజంగానే చూసారా లేక కలగన్నారా? చూసాము. పిన్ని, చూసామని చెప్తున్నారు కదా, ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఈ గది మొత్తం గాలిద్దాం. విగ్రహం ఎలా దొరకదో నేను చూస్తాను. రండి, వెతుకుదాం. పాండురంగా, నువ్వు అద్భుతం చేసావు కదా. నువ్వు నాకు కనిపిస్తున్నావు, కానీ వీళ్ళెవ్వరికీ నువ్వు కనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళు నీలాగా మంచివాళ్ళు కాదు. నా మీద ఎవరికైతే భక్తి శ్రద్ధలుంటాయో వాళ్ళు మాత్రమే నన్ను చూడగలరు. ఏ సకు, విగ్రహం ఎక్కడుందే? మాట్లాడవే. బుద్ధం చుట్టే పూర్కోను. బామా, నీ పిల్లలకు బుద్ధుందా లేదా? నా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? నేను ఆలోచించి పిన్నికి సమాధానం చెప్పాలి. పొరపాటున నోరు జారితే ఇందు బిందులతో పాటు పిన్ని నన్ను కూడా శిక్షిస్తుంది. మీ ఇద్దరికి పిచ్చ కింద విగ్రహాన్ని చూడకుండా నాకెందుకు చెప్పారు? మీరు అనవసరంగా మా రామ పిన్నిని ఇబ్బంది పెట్టారు. వెళ్ళండి, వెళ్ళండి, చేసే నిర్వాకం చాలు. వెళ్ళండి. పదండి. విఠల 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 హరే పాండురంగ హరే పాండురంగ హరే పాండురంగ. పాండురంగా, నిజంగా నిజంగా నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివి. పరంధామ పాండురంగ రంగ రంగ పాండురంగ రంగ రంగ పాండురంగ. అయిపోయాను. నా కథ ముగిసిపోయింది. పిన్ని కోపం తగ్గేలా వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఇందు బిందు, ఇలా రండి. కాళ్ళ మీద పడి క్షమాపణ అడగండి. రండి. ఏమిటి మీరిద్దరూ ఏమనుకుంటున్నారు? నాతో ఆటలాడుతున్నారా? మీరు నోటికొచ్చినట్టు వాగుతున్నారు. అబద్ధాలు ఆడమని ఎవరు నేర్పించారు? బొత్తిగా క్రమశిక్షణ లేదు. అవలీలగా అబద్ధాలు ఆడుతున్నారు. తప్పైంది, క్షమించండి. కానీ అమ్మమ్మ, మేము నిజంగానే విగ్రహాన్ని చూసాం. మళ్ళీ అదే మాట? లేదు లేదు, క్షమించండి అమ్మమ్మ. నేను ఊరికే క్షమించను. నా ఇంట్లో ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించి తీరాల్సిందే. సరే, ఆలస్యం చేయకుండా ఇద్దరు గుంజేళ్లు తీయండి. మొదలెట్టండి. మీ అమ్మ వంక చూస్తారేంటి? మీ అమ్మ చేత కూడా గుంజేళ్లు తీస్తాను. లేనా?